బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నీళ్ల విషయంలో చేసిన ఆరోపణలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రజలను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నీళ్ల విషయంలో తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించి మళ్లీ అధికారంలోకి రావాలన్న భ్రమల్లో హరీష్ రావు ఉన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కృష్ణానదిపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. కృష్ణా జలాల్లో వాటా కోసం అప్పుడు హరీష్ రావు ఎందుకు సిడబ్ల్యూసీ ముందు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. విభజన హామీలతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంటులో పోరాటం చేస్తున్నట్లు వివరించారు. జలశక్తి మంత్రి దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు రూమ్ లో, మేము ఎంపీలుగా మేమున్నాం. ఆ రోజు డిస్కషన్ లో ఏం జరిగింది? ఆ రోజు డిస్కషన్ లో 2-3 విషయాలే జరిగినాయి. ఏంది? ఆ రోజు డిస్కషన్ లో కృష్ణా జలాల మీద టెలిమెట్రీ విధానం పెట్టి ఎవరు ఎన్ని జలాలు ఎవరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వాడుకుంటారో తెలుసుకోవాలని కొత్తగా, ఎందుకంటే ఈ వివాదానికి ఒక ఆలోచన, అంటే ఎన్ని టీఎంసీలు ఎవరు వాడుకుంటారు అనేది ఎగ్జాక్ట్ కోసం టెలిమెట్రీ విధానం పెట్టాలని ఒక డిస్కషన్ అయింది. ఇరు రాష్ట్రాల జలశక్తి అధికారులకు ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు కానీ అసలు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కృష్ణా జలాల మీద. ఇంకోటి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు. అంతే తప్ప ఆ రోజు బనకచెర్ల గురించి డిస్కషన్ జరగలేదు. బనకచెర్లను తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్తనికే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు, లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ధి ఉంది. నేను కూడా పార్లమెంట్ లో ఒక 4 సార్లు మాట్లాడినా, మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం.